అసలు విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వానికి సంబంధించి తెలుసా తెలియదా అధికార యంత్రాంగం కనీసం అలర్ట్ మెసేజ్ కూడా ఇవ్వలేదు. ఎందుకు అనేది అర్థం కావట్లేదు. తెలియదా వాళ్ళకి, లేకపోతే అంత అవగాహన లేమితో ఉన్నారా? నిన్న రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా వెలగలేరుది తలుపులు ఎత్తిపడేశారని చెప్తున్నారు. లేకపోతే ఏమైందో తెలియదు. సింగినగర్ ప్రాంతం మునిగిపోవడము, అలాగే భారతీనగర్ లాంటి ప్రాంతాల్లోకి నీళ్లు రావడం అన్నట్టు దాదాపు 15-20 ఏళ్ల తర్వాత వచ్చినట్టుంది. కనీసం ముందుగా ఇప్పుడు మిగతాది వరద హెచ్చరికలు ఇస్తారు, అట్లాంటిది దీనికి వరద హెచ్చరికలు ఇవ్వడానికి ఏమైంది అసలు ఎందుకు తెలియలేదు? ఇప్పుడు చూస్తే అందరూ ఎవరిళ్లలో వాళ్ళు చిక్కుబడిపోయారు. అదే ముందు వరద వస్తుందని తెలిస్తే ఎవరికి వాళ్ళు సేఫ్టీ ప్లేసెస్ ఎత్తుక్కుంటారు. అప్పుడు తప్పు ప్రభుత్వానికి అవ్వదు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారుల దగ్గర లోపం ఉందా, లేకపోతే కనుక ఎవరి దగ్గర లోపం ఉంది అన్నటువంటి తేలాల్సింది. ఇప్పుడు కనబడుతున్నటువంటి విజువల్స్ అవే.